ఓం శ్రీ మాత్రే నమః. మీ జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి. చాలామందికి ఒక అపోహ ఉంది. శని దృష్టి పెడితే యోగమా, లాభమా, నష్టమా? సాధారణంగా శని దృష్టి పడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది. ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. శనీశ్వరుడు అంటాం చూసారా? ఈశ్వర శబ్దం కలిగిన వాడు కనుకే దేవాలయంలో నవగ్రహాలను ఈశాన్యంలో పెట్టి పూజ చేస్తారు. మనకు మినహాయింపులు కూడా ఉంటాయి. శని ఏ రాశులను చూసినా ఆ రాశులు ఉత్తమ ఫలితాలు పొందుతారని జ్యోతిశాస్త్రం చెబుతుంది. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 రాశులను వీక్షిస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందువలన శనీశ్వరుడు దృష్టి కన్యా, ధనుస్సు, వృషభ రాశి మీద ఉంది. ఈ వీక్షణ వలన ఆ రాశుల వారికి యాక్టివిటీ అనేది పెరుగుతుంది. శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాశులకు ఆదాయం, వృత్తి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ 3 రాశులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశైన మకర, కుంభరాశులకు శని శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు. శని భగవానుడు అష్టమ శనిగా సింహంలోను, అర్ధాష్టమ శనిగా ధనస్సులోను, 7.5 శనిగా మేషరాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో ఉన్నాడు. వీరందరూ పరిహారాలు చేసుకోవాల్సి ఉంది. చక్కగా దైవారాధన చేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. బెల్లంను కాకికి పెట్టాలి. శని మంత్రాన్ని జపించాలి. శనికి సంబంధించిన చెట్టు ఏమిటంటే జమ్మి చెట్టు. వీలంత వరకు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వలన శని దోషాల నివారణ జరుగుతుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సంతోషంగా ఉంటారు. శని భగవానుడు మనకు జీవితాన్ని నేర్పిస్తున్నాడు. ప్రతిదాన్ని ఆనందంగా స్వీకరించండి.